హాయ్ అండి. ఈరోజు చక్కటి పుల్లగా కమ్మగా చుక్కకూర పప్పు. ముందరగా పెసరపప్పుని చక్కగా వేపి పక్కన పెట్టుకోవాలి. దాన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి సగం బాయిల్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో వేయాలి. అవి కూడా మగ్గుతున్నాక పసుపు, కొంచెం జీలకర్ర వేయాలి. అలా ఉడుకుతున్నప్పుడు బాగా ఉడికింది టమాటో అనుకున్నప్పుడు మనం కట్ చేసి తరిగి పెట్టుకున్న చుక్కకూరని కడిగి చక్కగా వేయాలి. అలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత వేసిన తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు, కారం వేయాలి. చుక్కకూర పులుపుదనం అంతా పప్పుకు దిగుతుందండి. ఎంత బాగా ఉడుకుతుందో చూసారా. అలా బాగా ఉడికిన తర్వాత చక్కటి పోపు అంటే ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ, ఆవాలు వేసి చక్కగా పోపు పెట్టుకోవాలి. అలా పోపుని పోపులో కంపల్సరీగా ఇంగువ ఉండాలండి. పప్పు పోపులో ఇంగువ వేసి తాలింపు పెట్టుకుని చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దానికి చక్కటి కరకరలాడే కమ్మని 4 అరటికాయ బజ్జీలు పెట్టుకుంటే పిల్ల ఆవురావురమంటూ తింటారండి. చుక్కకూర పప్పు, అరటికాయ బజ్జీ మంచి కాంబినేషను. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చాలా చక్కటి కాంబినేషను. పెద్దవాళ్ళు, పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.